అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా కొంచెం అటు ఇటుగా కొద్దిగా మంచి రోజులు వచ్చినాయని అనుకోవచ్చు. మీ అందరు కూడా తెలుసు, తెలంగాణలో 420 హామీలు, ఏవైతే 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉన్నాయో అది ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు. టకా టకా మళ్ళీ రైతు భరోసా వేస్తామన్నారు. ఆ టకా టకా కూడా ఎవరి సెల్లులు అందరివి కూడా మోగలేదు. అది కూడా ఎలక్షన్ కోడ్లో అబద్ధపు ప్రచారం చేయడం జరిగింది. సో ఇలా నిరుద్యోగుల హామీలు, పట్టభద్రుల హామీలు, యూత్ డిక్లరేషన్ సాక్షిగా చెప్పినవన్నీ కూడా తుస్సుమన్నాయి, బోగస్సుమన్నాయి. ఆ తర్వాత కులగణన, కుటుంబ సర్వే అన్నారు, అది కూడా అటకెక్కింది. వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు కుటుంబ సర్వే మళ్ళీ చేయాలంటున్నారు. ఈసారి అందరు ఇంట్లోనే ఉండాలంట, పెద్దేదో వీళ్ళు చెప్పిర్రు. ఈసారి మనం అంటే ఎవరం ఇంట్లో లేమట, అందుకని కుటుంబ సర్వే చక్కగా జరగలేదట. ఈసారి అందరు కూడా ఇంట్లో ఉండాలంట, అందుకే కుటుంబ సర్వే వీళ్ళు చేస్తారట. సో ఇటువంటి పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు. దీపాదాస్ మున్షి ఆగడాలు మరొక ఎత్తు. నీలం మధు, ముదిరాజ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే పైరవీలు చేయాలనుకున్న వాళ్ళు, సెటిల్మెంట్లు చేయాలనుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారి టీంతో, జనరల్గా టీపీసీసీ ఇన్ఛార్జ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ని తెలంగాణకి ఎందుకు పెడుతుందండి కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా సరే ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్కి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి చేరవేయమని చెప్పి దీపాదాస్ మున్షిని పెడితే, ఇక్కడ ఉన్న కొట్టుకున్నా సరే వాళ్ళని కొంచెం బుజ్జగించమని పెడతా ఉంటే ఈమె ఇష్టానుసారం చెలరేగిపోయి, ఇష్టానుసారం అవినీతి చేసుకుంటూ పోయి, ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి కొమ్ము కాస్తూ, ఎవడు పైసలు ఎరేస్తే వాళ్ళు చెప్పినట్టు వింటూ, కూర్చోమంటే కూర్చొని, నించోమంటే నించోని, సో డబ్బులు తీసుకొని పదవులు ఇస్తూ, ఆఖరికి టీపీసీసీ మహిళా కాంగ్రెస్ని కూడా ఒక మూలకి పడేసి, ఈమెకి ఎవడైతే పైసలు ఇస్తాడో వాళ్ళనే లైమ్ లైట్లోకి తీసుకొస్తుంది దీపాదాస్ మున్షి. ఆమె గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఆమె మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో, తెలంగాణ సొమ్ము అప్పనంగా ఎట్లా మెక్కిందో మీ అందరికీ కూడా తెలుసు. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాదని వలస వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళను నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ పైసలకు అమ్ముడు పోయినటువంటి దీపాదాస్ మున్షికి రాహుల్ గాంధీ చెక్ పెట్టాడనే చెప్పుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను? దీపాదాస్ మున్షి గురించి స్పెషల్గా మనం ఎందుకు మాట్లాడుతున్నాం? గతంలో కూడా ముందే చెప్పింది ఓకే టీవీ. అప్పుడు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, నీకు తెలుసా, నీకు చెప్పిండా రాహుల్ గాంధీ అది ఇదని చెప్పి అన్నాడు. మీకు గుర్తుందో లేదో, నీలం మధును కూడా టీజ్ చేసిన, అన్నా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదే నీలం మధు అన్న, ఇగో ఈసారి వచ్చిన స్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వస్తుంది తెలంగాణ టీపీసీసీకి, తెలంగాణ ఇన్ఛార్జ్గా స్ట్రిక్ట్ ఆమె వస్తుంది, ఆమె దగ్గర నీలాంటి వాళ్ళ పప్పులు ఉడుకో, నీ సూట్ కేసులకు ఆమె పడదు, నీ గిఫ్ట్లకు ఆమె ఎరగాదు అని చెప్పి నీలం మధు ముదిరాజ్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, నేను దాదాపు నెల క్రితమే 1 మంత్ అయిందని చెప్పి 1 మంత్ బ్యాకే నేను చెప్పడం జరిగింది. అప్పుడు అందరు తీసి పడేసారు, పూచికప్పులో తీసి పడేట్టు. సో ఇట్లా నీలం మధే కాదు, ఎగ్జాంపుల్గా నీలం మధుని తీసుకున్నా. కానీ నీలం మధు మాత్రమే కాదు, ఆమె పైసలకు అమ్ముడు పోయి ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది పదవులను పైసలకు తాకట్టు పెట్టింది ఏకైక దీపాదాస్ మున్షి. సో ఈమె ఆగడాలకు రాహుల్ గాంధీ చాలా సాఫ్ట్గా చెక్ పెట్టిండు. 1 మంత్ నుంచి నిఘా పెట్టి. మరి నేను మీకు ముందే చెప్పా, అందరికంటే ముందు ఓకే టీవీ చెప్పింది ఏమని, ఎస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మారబోతుంది అని చెప్పి. సో ఇప్పుడు ఆ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇన్, రేవంత్ రెడ్డి అవుట్. ఎస్, మీరు విన్నది నిజమే. మీనాక్షి నటరాజన్ ఏమో కాంగ్రెస్లోకి వస్తుంటే రేవంత్ రెడ్డి పదవేమో ఉష్కాకైతా ఉన్నది. చాలా తెలివిగా రాహుల్ గాంధీ ఇక్కడ చదరంగం ఆడిందని చెప్పుకోవాలి. మీనాక్షి నటరాజన్ ఎవరి? మీనాక్షి నటరాజన్ ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ఈ మీనాక్షి నటరాజన్ ది మోస్ట్ వండర్ఫుల్ లేడీ అండ్ రాహుల్ గాంధీ టీంలో నమ్మకంగా పనిచేసేటువంటి కీలక మహిళా నేత ఈ మీనాక్షి నటరాజన్. చాలా వండర్ఫుల్ లేడీ, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆమె గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది.
తనని రాహుల్ గాంధీ తెలంగాణకు ఇన్ఛార్జ్గా పెట్టాడు అంటే కాంగ్రెస్లో ఆగడాలకు చెక్ పెట్టినట్టు రేవంత్ రెడ్డి కుర్చీ మారబోతుందని చెప్పకనే చెప్పాడు రాహుల్ గాంధీ ఈ మీనాక్షి నటరాజన్ ద్వారా. అసలు ఎవరి మీనాక్షి నటరాజన్? తిను ఒక ఎక్స్ ఎంపీ, ఫస్ట్ నుంచి కూడా గాంధీయవాదం తీర్థం పుచ్చుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ తమిళ్ బ్రాహ్మణ్, చాలా స్ట్రిక్ట్ లేడీ, ఒక్క పైసా తినదు, ఎవరిని కూడా తిననీయదు. తను పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, దేశం కోసం సోషల్ సర్వీస్ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తే ఈ మీనాక్షి నటరాజన్. ఈమె పేరు చెప్తేనే ఏఐసిసిలో ఇట్లా అవుతుంది. ఎందుకు? చూడనికి బక్క ఉంటుంది, కానీ ఏ అన్నదంటే అక్కడ అయిపోవాల్సిందే. తను ఒక రూపాయి తినదు, ఎవరిని కూడా తిననీయదు. తను ఒక రూపాయి ముట్టదు, వేరే వాళ్ళని కూడా ముట్టనీయదు. ఓకే. అండ్ తినకి మన తెలంగాణకి చాలా అద్భుతమైనటువంటి సంబంధం ఉన్నది. ఈమె ఫస్ట్ నుంచి కూడా తెలంగాణని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ తినని పెట్టడానికి కారణం ఏంటో కూడా మనం చూద్దాము. ఫస్ట్ మీనాక్షి నటరాజన్ గారి గురించి మనం తెలుసుకుందాము. నేను ఇందాక చెప్పినట్టు షీఈ్ అ వావ్. అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది మహిళలు ఒక మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ అమ్ముడు పోదు, ఒక్క రూపాయి తినదు, ఎవరిని కూడా తిననీయదు. ఓకే. తన కళ్ళు జెట్ స్పీడ్ లాగా పనిచేస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ అవినీతి ఉంది, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది. అందుకే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తి అయితేనే తెలంగాణలో సిస్టమ్ సెట్ అవుతుందని చెప్పి తనని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. దీపాదాస్ మున్షిని తెలంగాణ నుంచి గెంటేయడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎవరి పప్పులు ఉడకద్దు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల యొక్క పెత్తనం ఇక్కడ చెలామణి అవ్వద్దు అని చెప్పి వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి మీనాక్షి నటరాజన్ని తెలంగాణకు రాహుల్ గాంధీ టీమ్, రాహుల్ గాంధీ స్వయాన తినని ఇక్కడ పెట్టినట్టు నియమించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అంతే మాత్రమే కాదు, తిను వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి పీఠం అదరబోతుంది, కదలబోతుంది అని అర్థం. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి శ్రావ్య, మరి తినకి తెలంగాణకి సంబంధం ఉందనో ఎట్లా సంబంధం ఉంది అంటే, మీనాక్షి నటరాజన్ గారు ఎంత వండర్ఫుల్ లేడీ అంటే అసలు తను కట్టుకునేటువంటి చీర కూడా తనే చక్రం ద్వారా తన చీరను తనే తయారు చేసుకొని తనే కట్టుకుంటుంది. బయట ఎక్కడ కూడా కొనదండి. ఎందుకంటే తను గాంధీయవాది. సో నీతి నిజాయితీ ఆమె ఆభరణాలు. ఓకే. నీతి నిజాయితీ మీనాక్షి నటరాజన్ యొక్క ఆభరణాలు. అండ్ అట్లాగే తన జీవితాన్ని కూడా ప్రజల శ్రేయస్సు కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ ఏం లేదు, మొత్తం కూడా ప్రజల కోసం త్యాగం చేసింది. తన సోషల్ నెట్వర్క్ మొత్తం కూడా భారతదేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు తను అన్ని పనిచేస్తూ వచ్చింది. తను ఏది చేసినా తను ఏం చేసినా ఒక విజృంభణే. అండ్ తన బట్టలు తనే ఉతికి ఆరేసుకుంటుంది. చాలా సింపుల్ లేడీ అండి, చాలా సింపుల్ ఉమెన్. ఇప్పుడు తన చీర, తను కట్టుకునే చీరలు తనే చక్రం ద్వారా తనే అల్లుకొని తన చీరలు తనే తయారు చేసుకొని తను కట్టుకుంటుంది. అట్లాగే తన వంట తనే చేసుకుంటుంది, తన బట్టలు తనే ఉతుక్కొని ఇప్పటికి కూడా స్టిల్ దండం మీద తనే ఆరేసుకుంటుంది. అన్ని పనులు కూడా తనే చేసుకొని పొద్దు నుంచి తను ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ చాలా సిస్టమేటిక్గా ఉంటూ తన ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ది గ్రేట్ ఫైర్ బ్రాండ్ మహిళ అనే చెప్పుకోవచ్చు మనం మీనాక్షి నటరాజన్ గారి గురించి. ఎస్, నెక్స్ట్ పాయింట్కి వద్దాము. సో తను 2023 అంటే లాస్ట్ ఇయర్ అధికారం రాకముందు, కాంగ్రెస్ అధికారం లేకముందు భూదాన్ పోచంపల్లి అంటే మన తెలంగాణ అంటే తనకి చాలా ప్రేమనండి. ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి కూడా. అంటే తన గురించి స్టడీ చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. యాక్చువల్గా
ఆ, తెలంగాణ అంటే ఫస్ట్ నుంచి కూడా తనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. ఎందుకు అంటే తను 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూములని కాపాడాలి అన్న ఉద్దేశంతో భూదాన పోచంపల్లి, మీకు తెలుసు కదా మన తెలంగాణలో భూదాన్ పోచంపల్లి శంకుస్థాపన, భూదాన పోచంపల్లి నుండి దాదాపు ఆగాన్ వరకు అంటే వేరే రాష్ట్రాల వరకు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తే ఈ మీనాక్షి నటరాజన్. 2023లో మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, మీనాక్షి నటరాజన్ అనగానే అన్నీ వచ్చేస్తాయి డీటెయిల్స్. 2023లో మన తెలంగాణలో మన రంగారెడ్డి జిల్లా సమీపంలో ఉన్నటువంటి చేనేత దారుల దగ్గర నుంచి భూదాన పోచంపల్లి దగ్గర సెంటిమెంట్గా ఫీల్ అయ్యి భూములను కాపాడాలి, మన భూమిని కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో కంకణం కట్టుకొని సో భూదాన పోచంపల్లి నుండి దాదాపు ఇతర రాష్ట్రంలో ఒక భాగమైనటువంటి ఆగాన్ వరకు 600 కిలోమీటర్లు ఏకతాటి పైన నడిచినటువంటి వ్యక్తే ఈ మీనాక్షి నటరాజన్. ఇక్కడ భూదాన్ పోచంపల్లి ఎందుకు చేసిందంటే తనకి తెలంగాణ అంటే అంత ప్రేమ. ఇకపోతే మూడో పాయింట్కి వస్తా. ఇప్పుడు మాత్రమే కాదండో, ఈమె 2000లో అంటే 2000 ఇయర్లో అప్పుడు మనం అందరం బచ్చగాళ్ళం. ఓకే, 2000 అంటే స్కూలింగ్లో ఉంటాం. ఓకే, ఈ 2000 ఇయర్లో కంటోన్మెంట్ మీకు తెలుసు కదా, ఏఓసి సెంటర్ కంటోన్మెంట్ బోయన్పల్లి. ఎస్, కంటోన్మెంట్లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు. మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు. సో ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి సందర్భంలో తిను మహిళలను ఉద్దేశిస్తూ అతిపెద్ద దిశ కార్యక్రమం, ఇప్పుడు మనం దిశ అని చెప్పి మాట్లాడుతున్నాం, బట్ తిను కంటోన్మెంట్ ఏరియాలో దిశ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి సో ఎంతో మందిని పిలిచి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. దిశ అనే కార్యక్రమం ఎప్పుడు 2000 సంవత్సరంలో 2000లో. ఓకే, తిను ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేసినారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్స్ఎంపీగానే ఉంటూ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మీనాక్షి నటరాజన్. మరి ఇటువంటి నేను మళ్ళా చెప్తున్నా, ఈమె దీపాదాస్ మున్షిలాగా కాదు. నేను మళ్ళా చెప్పేది ఏంటంటే ఈమె కోడ్ హార్డ్ డై హార్డ్ గాంధీయవాది, ఖద్దర్ కాంగ్రెస్ అండ్ నీతి నిజాయితీ ఈమె